అది కాదు సూర్య, చెప్దామని అనుకున్నాం అని టీంలో ఒకరు అనబోతూ ఉంటే, హా ఏమైంది, ముహూర్తం బాలేదా అన్నాడు సూర్య కాస్త వెటకారంగా. అన్నా నువ్వు కోపంలో మస్తుంటావనా అని ఒకడు అంటే, రేయ్ ఈ మాటలు నీ పిల్ల దగ్గర వాడు, నా దగ్గర కాదు అని సూర్య అంటూ ఉంటే, రేయ్ ఆగండి, సూర్యని డిస్టర్బ్ చేయకండి, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందిరా అన్నాడు ఇంకో టీం మెంబర్. మనం కామ్గా ఉంటే మనకి నిద్ర వస్తుంది కదా బ్రో, టైం చూస్తే 7 అవుతుంది, ఈ పాటికి ఇంట్లో ఉంటే స్నాక్స్ తింటుండే నేను అన్నాడు ఇంకొకడు. ఆ మాటకి టైప్ చేసేవాడు కాస్త ఆపేసి, నన్ను తినరా అన్నాడు సూర్య కాస్త విసుగ్గా. నేను థర్స్డే నాన్ వెజ్ తిన్నాను బ్రో అన్నాడు వాడు అంతే స్ట్రైట్గా. మీకు వెటకారం బాగా ఎక్కువైందిరా, కానివ్వండి మీ టైం నడుస్తుంది అంటూ సూర్య తన ఫోన్ తీసిచ్చి ఆర్డర్ చేసుకొని తగలడండి అని అన్నాడు. అయ్యో సూర్య నీ ఫోన్ ఎందుకులే, మేమేం కావాలో ఆర్డర్ చేసుకుంటాం, బిల్లు కట్టేస్తే చాలు అన్నారు టీం మెంబర్స్. తెగించేశారా మీరంతా అనుకున్నాడు సూర్య మెల్లగా. సూర్య నీకేం కావాలి అడిగారు టీం. నాకు అని సూర్య ఆలోచిస్తూ ఉంటే, మా పునుగుల బజ్జీలు నువ్వేం తింటావులే అన్నాడు ఇంకొకడు. పాస్తా తింటాడేమోరా అంది ప్రత్యూష స్నేహ ఇంకా సూర్య వైపుకి చూస్తూ. ఆ మాటకి అందరూ నవ్వారు. సూర్య ఏం మాట్లాడకుండా 2 చేతులతో ప్రత్యూషకి దండం పెట్టేసి తన పని చేసుకున్నాడు. పాస్తా కాదు కానీ ఈసారి పిజ్జాతో అడ్జస్ట్ అయిపో అన్నా అన్నాడు ఇంకొకడు. కాసేపటి తర్వాత, రే డన్ రా, ఆర్డర్ ప్లేస్డ్. సూర్య అంటే బిజీగా ఉన్నాడు కాబట్టి తనకు బోర్ కొట్టే ఛాన్స్ లేదు. ఆర్డర్ వచ్చేలోగా మనం ఏం చేద్దాం, టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఒక గేమ్ ఆడదాం అన్నాడు టీంలో ఒకడు సూర్యని చూస్తూ. అది గమనించిన సూర్య వాళ్ళ మొహం చూడకుండా ఏం మాట్లాడకుండా కానివ్వండి అంటూ సైగ చేశాడు. అందరూ నవ్వుకొని, ఓకేరా, గేమ్ ఏంటంటే నిజం, ఇట్స్ నాట్ అ లై. హే అంశు తుమారా కాంపాక్ట్ దేదే అన్నాడు టీంలో ఒకడైన హరీష్. కేర్ఫుల్ హా అనుకుంటూ తన కాంపాక్ట్ బాక్స్ని ఇచ్చింది అంశు. ఈ పౌడర్ డబ్బా అందరి దగ్గర నుండి పాస్ అవ్వాలి. నేను కళ్ళు మూసుకొని స్టార్ట్ అని చెప్తాను. ఎప్పుడైతే స్టాప్ అంటానో అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు టీంలో ఒకళ్ళు అడిగిన క్వశ్చన్కి నిజం చెప్పాలి. ముందే చెప్తున్నా, నిజాలు మాత్రమే చెప్పాలి అన్నాడు హరీష్. ఓకే స్టార్ట్ అని చెప్పి కళ్ళు మూసుకొని కాసేపటికి స్టాప్ అన్నాడు హరీష్. హరీష్ కళ్ళు తెరిచేసరికి ఆ ఐటెం స్నేహ చేతిలో ఉండింది. గ్రూప్లో నుండి నేను అడుగుతా అంటూ ప్రత్యూష హ్యాండ్ రేస్ చేసింది. వద్దు ప్రత్యు ప్లీజ్, ఇరికించే క్వశ్చన్స్ ఏం అడగకి, ప్లీజ్ 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 అని లోపల అనుకుంటూ సైగ చేస్తూ దండం పెట్టింది స్నేహ. ప్రత్యూష తన నవ్వును ఆపుకుంటూ, ఇక్కడున్న వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నవాడిని హస్బెండ్గా కోరుకుంటున్నావు అని అడిగింది ప్రత్యూష. ఆ క్వశ్చన్ వినగానే అడిగేసింది రాక్షసి అని గట్టిగా కళ్ళు మూసుకుంది స్నేహ. స్నేహ హార్ట్ బీట్ పెరిగిపోయింది. మస్త్ అడిగింది, ఇప్పుడు చెప్పు అన్న కీర్తి వాయిస్ స్నేహ మైండ్లో వినిపిస్తుంది. అందరూ తను ఏ ఆన్సర్ చెప్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తూ చూస్తున్నారు. జల్దీ చెప్పే సూర్య చెప్పు అంటూ కీర్తి వాయిస్ ఒకవైపు, ఇంకోవైపు టైప్ చేసేవాడు కూడా ఆపేసి సిస్టంలోకే చూస్తూ స్నేహ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాడు సూర్య. అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. అంత పిన్ డ్రాప్ సైలెన్స్కి భయం వేసి, ఈ క్వశ్చన్ స్కిప్ చేద్దాం కదా అంది స్నేహ మెల్లగా. సిగ్గులేదా, స్కిప్ చేస్తావా, మంచి ఛాన్స్ స్నేహ, చెప్పు చెప్పు అన్న కీర్తి వాయిస్ వినిపిస్తుంటే, నో ఛాన్స్, చెప్పాల్సిందే, అండ్ నువ్వు ప్రామిస్ చేశావు నిజమే చెప్తాను అని గుర్తు చేసింది ప్రత్యూష. మంచిది చెప్పు చెప్పు చెప్పే అన్న కీర్తి వాయిస్కి గట్టిగా కళ్ళు మూసుకొని, సూర్య సార్ అని స్నేహ అనగానే అందరూ గట్టిగా నవ్వుతూ ఏడిపిస్తూ ఉంటే, ఓకే ఓకే గైస్ చలో ఇది ఫిక్స్ అయిపోయింది, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అన్నాడు సూర్య. అబ్బా సూర్య గేమ్ బాగుంది, కంటిన్యూ చేద్దాం అన్నారు అందరూ. అక్కర్లేదు, కావాలంటే మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి, నేను పోతున్నా, బాయ్ అంటూ తన బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాడు సూర్య.
థ్యాంక్ యూ సూర్య సార్ అన్నారు అందరూ సూర్యని టీస్ చేస్తున్నట్టుగా. దేవుడా అనుకుంటూ అక్కడి నుండి దండం పెట్టి వెళ్ళిపోయాడు సూర్య. డోర్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి, స్నేహ నేను సూరజ్ దగ్గరికి వెళ్తున్నా, జాయిన్ అవుతావా అడిగాడు సూర్య. ఎస్ అని స్నేహ తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే ఒక ఓ వేసుకున్నారు అందరూ స్నేహకి. ఈలోగా సూర్య 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 పిజ్జా అని హరీష్ అంటూ ఉంటే, వెళ్ళనీలేరా పాస్తా తింటారు అంది ప్రత్యూష నవ్వుకుంటూ. త్వరగా తిని దుబ్బేయండి అని సైగ చేసి బయటికి వెళ్ళాడు సూర్య. బయటకు వచ్చిన ఇద్దరు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. టైం 9 అవ్వటంతో పెద్దగా క్రౌడ్ లేదు. లిఫ్ట్ వచ్చాక స్నేహాని పద అన్నట్టుగా వేయించి తన వెనకాల లిఫ్ట్ ఎక్కాడు సూర్య. లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వగానే స్నేహకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్న సూర్య స్నేహ వైపుగా అడుగులు వేశాడు. దాంతో స్నేహకి కంగారు మొదలైంది. స్నేహకి ఒక్క అడుగు దూరంలో వచ్చి ఆగాడు సూర్య. నేనంటే ఇష్టమా అడిగాడు సూర్య. ఆ మాటకి కంగారు ఎక్కువైపోయింది స్నేహకి. తన హార్ట్ బీట్ తను వినే అంతగా పెరిగిపోయింది. పెళ్లి చేసుకుంటావా నన్ను అడిగాడు సూర్య. ఆ మాటకి కంగారు ఎక్కువైపోయి తన బ్యాగ్ని నలుపుకుంటూ, అంటే వాళ్ళు అలా అడిగేసరికి సడన్గా అని స్నేహ అంటూ ఉంటే, అయితే ఇష్టం లేదా అంటూ స్నేహకి ఇంకా దగ్గరగా వచ్చి లెఫ్ట్ సైడ్కి ముందుకొచ్చిన స్నేహ ముంగురుల్ని తన కుడి చేత్తో సెట్ చేస్తూ, నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయి నాకు కదా ఆ మాట ముందు చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ అసలేమీ మాట్లాడకుండా నాకు మాత్రమే అర్థమయ్యేలా నేనంటే తనకిష్టం అని నన్ను ప్రేమించే అమ్మాయి చెప్పాలి అనేది నా కోరిక అన్నాడు సూర్య. స్నేహ ఇంకా అలాగే కళ్ళు మూసుకొని సూర్య మాటలు వింటూ ఉంది. బేస్మెంట్ వచ్చేసింది, ఇంక కళ్ళు తెరవచ్చు అంటూ స్మైల్ చేస్తూ సూర్య కీస్తో ఆడుతూ లిఫ్ట్లో నుండి బయటకు వచ్చి బైక్ వైపుకి వెళ్తున్నాడు సూర్య. అంటూ కళ్ళు తెరిచి గట్టిగా ఊపిరి పీల్చుకుంది స్నేహ. స్నేహ బైక్ ఎక్కాక పార్కింగ్లో నుండి బయటకు వచ్చేసారు ఇద్దరు. వెదర్ చూస్తే మబ్బులు కమ్మేసి చీకటి అలుముకుంది, కానీ వర్షం ఇంకా పడట్లేదు. ఆ చల్లటి గాలి మనసుకి చాలా హాయినిస్తోంది. ట్రాఫిక్ ఎక్కువగా లేకపోవడంతో బైక్ ఒక ఫ్లోలో వెళ్తుండగా సూర్య భుజం మీద చేయి వేసి వెనక నుండి హక్ చేసుకుంది స్నేహ. ఇలాగే చెప్పాలి అనుకున్నారా అడిగింది స్నేహ. సూర్య మొహంలో ఆనందం. మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయి నువ్వంటే నాకు ప్రేమ అని చెప్పేసరికి మనసులో ఉత్సాహం. స్నేహ ఎడం చేతిని తన ఎడం చేతిలోకి తీసుకొని స్నేహ అరచేతి మీద ముద్దు పెట్టాడు సూర్య. బైక్ కాస్త స్లో చేసి పక్కన ఆపేసి, దా సెలబ్రేట్ చేసుకోవాలి ఈ మూమెంట్ని మనం అని అక్కడే ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆపాడు. ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకో మాట, ఈ పాడ్కాస్ట్ నీకు నచ్చితే నలుగురికి చెప్పాయి, నచ్చకపోతే నాకు చెప్పు, వీలైతే సబ్స్క్రైబ్ చేసేసి కుదిరితే గంట కూడా కొట్టాయి. ఏంటి ఉన్నా మరి? టాటా.